నమస్తే, మీ సీనియర్ జర్నలిస్ట్ దేరంగల కృష్ణయ్య. పులివెందుల్లో ఎవరు బాబు రౌడీస్, ఇక్కడ పోలీస్ అనే అంశంపై విశ్లేషణ. పులివెందుల పోలీస్ స్టేషన్ల పరిధి విషయానికి వస్తే 3 పోలీస్ స్టేషన్లు. ఒకటి పట్టణ పోలీస్ స్టేషన్, రెండవది రూరల్ పోలీస్ స్టేషన్, మూడవది ట్రాఫిక్ పోలీస్ స్టేషన్. ఈ విధులు నిర్వహిస్తూ ఉన్నారు సిఐల సైతం. అయితే గతంలో ఎన్నో ఆరోపణలు ఎదుర్కొన్నారు సిఐలు. విధిరీత్యా ఎన్నో రకాలుగా వాళ్ళు ట్రాన్స్ఫర్లు కావచ్చు, సస్పెండ్లు కావచ్చు, అటు తర్వాత ఎన్నో రకాలైన విధుల పరంగా ఆరోపణలు కావచ్చు. పులివెందుల పోలీస్ స్టేషన్లు అంటే భయపడే పరిస్థితి. అందులో భాగంగా వాస్తు బాగలేదు మా పోలీస్ స్టేషన్ కానీ కొన్ని జంతువులను బలి ఇచ్చిన సిఐలు ఉన్నారు. ఆ సిఐ పరిస్థితి పట్టణం నుంచి రూరల్కు వచ్చాడు. ఆయన మీద ఎన్నో ఆరోపణలు వచ్చాయి. సరే, ఈ విషయాన్ని పక్కన పెడదాం. కొత్తగా వచ్చినటువంటి పట్టణ సిఐ శ్రీరామ్ వచ్చినప్పటి నుంచి ఒక రకంగా భయం పులివెందుల్లో. ఎందుకంటే ఆయన పదవి బాధ్యతలు చేపట్టిన ముందు 3 వారాలు సిఐ శ్రీరామ్ వస్తాడు అంటే ఆయన ఖచ్చితమైన మనిషి అని, ఆయన ఎవరి మాట వినడు, బదిలీలకు సిద్ధంగా ఉంటాడు, ఆయన ఎక్కడికైనా బదిలీకి వెళ్ళేందుకు సిద్ధంగా ఉంటాడు, డ్యూటీ శ్రీరామ్ అనే నినాదం పులివెందుల్లో కొనసాగింది. అదే పందా సిఐ శ్రీరామ్ వచ్చాడు, పనితీరు చూపిస్తూ ఉన్నాడా? ఇది ఈ వీడియోలో మీరు చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా ఇటీవల కాలంలో పులివెందుల పడగొట్టిన బస్టాండ్ వద్ద ఒక బార్ ఉంది. ఆ బార్ ఎదుట రౌడీ మూకల హల్చల్. ఆ హల్చల్ చేసిన రౌడీ మూకలను ఏ విధంగా పట్టుకోవాలి, ఏ విధంగా వాళ్ళను శిక్షించాలి, నడి రోడ్డు మీద వాళ్ళకు ఏ విధంగా పోలీసు పద్ధతిలో వాళ్ళల్లో మార్పు తేవాలి అనే కోణంలో శ్రీరామ్ ఉద్దేశం. ఈరోజు పులివెందుల పోలీస్ స్టేషన్, పట్టణ పోలీస్ స్టేషన్లో మొత్తం రౌడీ మూకలను పిలిపించాడు శ్రీరామ్. పిలిపించి, ఎవరు బాబు రౌడీస్ పులివెందుల్లో, మేము ఇక్కడ పోలీసులు ఉన్నాం, గతంలో జరిగిన సంఘటనలు వేరు, గతంలో మీరు రౌడీలుగా ఎదిగిన తీరు వేరు. నేను వచ్చా, మిమ్మల్ని నడి రోడ్లో నిలబెట్టి నడి వీధిలో ఏ విధంగా కార్యాకరణ దిశ వైపు వెళ్ళాలనో నాకు తెలుసు అనే కోణంలో రౌడీలను పిలిపించుకొని ఆయన హెచ్చరికలు జారీ చేసిన అంశం ఈరోజు పులివెందుల పట్టణ పోలీస్ స్టేషన్లో జరిగింది. అయితే మొన్న జరిగిన రౌడీ మూకలు, ఆ బార్ వద్ద జరిగిన గూండాలు విషయానికి వస్తే, ఒక వైసీపీ సతీష్ రెడ్డి అనుచరుడు అని వాదనలు ఉన్నాయి. ఆయన తెలుగుదేశంలో కీలక పాత్ర వహించాడు గతంలో. ఆ కీలక పాత్ర వహించిన వ్యక్తి మళ్ళీ వైసీపీ తీర్థం పుచ్చుకొని సతీష్ రెడ్డి అనుచరుడిగా కొనసాగుతూ ఉన్నాడు. బ్రాహ్మణపల్లి రోడ్డులో ఫ్లెక్సీలు కట్టాడు. ఆయన చేసే తతంగం అంతా ఇంత కాదు. ఆ రౌడీ మూకలను పెంచి పోషించే తతంగం వైపు బ్రాహ్మణపల్లి రోడ్లో ఓ రౌడీ మూకలను సమకూర్చిన సంఘటనలు. ఆ వీధిలోకి ఆడవాళ్ళు వెళ్తే చెప్పని ఆడవాళ్ళు ఉండరు. ఆయన ఒక వాటర్ ప్లాంట్ పెట్టి అర్ధరాత్రి హల్చల్, టపాటులు పేల్చడం, ఇష్టానుసారంగా ఆ వీధిలో హల్చల్ చేయడం, ఎవరన్నా ప్రశ్నిస్తే ఆ మహిళలపై దూషణ పర్వాలు, ఇటువంటి రౌడీ మూక. కానీ ఓ సీనియర్ జర్నలిస్ట్ ఉన్నాడు, ఆయన పులివెందుల్లో యథేచ్ఛగా రౌడీజం జరుగుతుంది అన్నాడు.
ఈ రౌడీయిజం మొన్న జరిగిన సంఘటన వైకాపా ఛాంతనం ఉండి వైకాపా పంతనం ఉండి రౌడీయిజం చేసిన వ్యక్తి ఆ వ్యక్తి. దీన్ని కూడా శ్రీరామ్ ఈరోజు రౌడీ మూకల సమావేశాన్ని ఏర్పాటు చేసి అదే విషయాన్ని ప్రస్తావించాడు. అంటే పులివెందుల్లో ఎవరు రౌడీలు ఉన్నారు, ఎవరు పాత రౌడీలు ఉన్నారు, ఎవరు కొత్త రౌడీలు ఉన్నారు, కొత్త రౌడీలకు పాత రౌడీలు అవకాశం ఇస్తారా పులివెందుల్లో? ఒకసారి ఆలోచన చేయాల్సిన పరిస్థితి రాజకీయ నాయకులకు ఉంది. ఏది ఏమైనప్పటికీ ఎవరు బాబు రౌడీస్, ఇక్కడ పోలీస్, శ్రీరామ్ పనితీరు చూద్దాం ఎంతవరకు కొనసాగుతుందో అన్నదే నా ఈ చిన్న వీడియో. మీ సీనియర్ జర్నలిస్ట్ దేరంగల కృష్ణయ్య. నమస్తే. ఒకటి లాస్ట్, ప్రతి ఒక్క రౌడీ షీటర్కి పార్టీలు ఉంటాయి, పోలీస్ పార్టీలు ఉంటాయా, మతాలు ఉంటాయా, కులాలు ఉంటాయా? ఏముండవబ్బా, పోలీస్గానే ప్రవర్తిస్తాం. సరేనా? సీనియర్ ఆఫీసర్స్ కావచ్చు, పెద్దలు కావచ్చు, సీనియర్ ఆఫీసర్స్ మా ఇక్కడ ఏదో మంచి చేయాలనే ఉద్దేశంతోనే నన్ను ఇక్కడ పోస్ట్ చేయడం జరిగింది. మంచి వాతావరణంలో చూద్దాం. మళ్ళీ చెప్తున్నా, మంచి వాతావరణం. దానికి ఎవరు వైలేట్ చేసినా కూడా చాలా రాక్షసంగా ఉంటారు. పదే చెప్పండి కదా. సరేనా? నేను జరిగిన ఇన్సిడెంట్లో వీడియో ఉండే ప్రతి ఒక్కరిని కూడా కేసులో పెట్టుకున్నారు, గుర్తుపెట్టుకోండి. కాబట్టి దానికి కూడా ఒక ఎవిడెన్స్ ఉంటుంది, వదిలిపెట్టాము. దాన్ని తీగలాగితే దొంగంతా బయట పడినట్టు 100% అందరి మీద నేను ఎవరికి ఇన్వాల్వ్ అయ్యారో ప్రతి ఒక్కరి మీద కేసు కట్టాను. వాళ్ళ ఏమిలే అక్కడిక్కడ కొట్టాము, బహిరంగ కౌన్సిలింగ్ ఉంటుంది వాళ్ళకి. చెప్తాం, ఇంకా అరెస్ట్ పెండింగ్ ఉంది, ఎవరెవరు అనేది మొత్తం తీసుకొస్తాం. ఎందుకంటే నిన్న జరిగిన గొడవ అది చూడడానికి ఎట్లుందంటే ప్రశాంత వాతావరణం లేదు, ఏదో పెద్ద రౌడిజం ఉంది, దాదాగిరి ఉంది అనే అట్మాస్ఫియర్ కల్పించే విధంగా నిన్న కొట్టుకున్నారు. వాళ్ళని మేము అంత ఈజీగా వదిలిపెట్టాము. బహిరంగంగానే కౌన్సిలింగ్ ఉంటుంది. రోడ్ల మీద అందరు ఎక్కడైతే కొట్టుకున్నారో అక్కడ నుండి కొట్టుకుంటా తీసుకొచ్చి స్టేషన్ తీసుకొచ్చి జిల్లా బహిష్కరణ కూడా జరుగుతుంది. మంచిగా చేసుకుందాం. సరేనా? ఫోటో తీసుకోండి.